అమెరికా ఇరాన్ చర్చలకు ఇస్లామాబాద్లో భారీ ఏర్పాట్లు చేస్తోంది పాకిస్తాన్ సర్కార్. ఇప్పుడు ప్రపంచమంతా ఇస్లామాబాద్ వైపే చూస్తోంది. రేపటి సమావేశానికి రెండు దేశాల ప్రతినిధులు ఇస్లామాబాద్ వస్తుండటంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది పాక్. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సెక్యూరిటీని టైట్ చేసింది. ఆర్మీ గస్తీ కాస్తోంది. సీసీటీవీ నిఘా సహా స్పెషల్ ఫోర్సెస్ ను రంగంలోకి దింపింది. ముందు జాగ్రత్తగా స్కూళ్లు, ఆఫీసులకు సెలవులిచ్చారు. షాప్స్ క్లోజ్ చేయాలని ఆదేశించింది పాక్ సర్కార్. చర్చలకు విదేశాల నుంచి వచ్చే ప్రతినిధులు, జర్నలిస్టులకు వీసా లేకుండానే ఎంట్రీకి పాకిస్తాన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రైట్, పాక్ వేదికగా అమెరికా, ఇరాన్ మధ్య జరిగే చర్చలపై మరిన్ని డీటెయిల్స్ సదానందం లైవ్ ద్వారా అందిస్తారు. సదా, ఏంటి అప్డేట్స్? యుఎస్ ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ వార్ ఎప్పుడెప్పుడు ముగిసిపోతుందా అని ఆ దేశ ప్రజలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే ఈ అటు యుఎస్, ఇజ్రాయెల్ కలిపి ఇరాన్పై చేసిన దాడుల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతా కూడా అతలాకుతలం అయిపోతుంది. అలాగే ఈ క్రూడ్ ఆయిల్కి సంబంధించిన కూడా షార్టేజ్ ఏర్పడుతుంది. కాబట్టి ఎకానమీ అంతా కొలాప్స్ అయిపోతుంది. కాబట్టి ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది. దీనికోసం ఇప్పుడు యుఎస్ అలాగే ఇరాన్ ఈ రెండు దేశాల మధ్య పీస్ టాక్స్, శాంతి చర్చలు, ఈ సీజ్ ఫైర్ కోసం చేసే చర్చలు రేపు ఇస్లామాబాద్లో ఉన్నటువంటి లగ్జరీ సెరెనా హోటల్లో జరుగుతాయని పాకిస్తాన్ పీఎం షహబాజ్ షరీఫ్ చెప్పాడు. దానికోసం పాకిస్తాన్లో పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తున్నారు. 2 రోజుల పాటు ఫుల్ టైం లాక్డౌన్ విధించారు. ఆ హోటల్ను ఒక రెడ్ జోన్గా ప్రకటించి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పార్లమెంటు భవనం కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్కూల్స్, కాలేజెస్, మాల్స్, చుట్టుపక్కల ఉన్నటువంటి ఇండ్లను కూడా పూర్తిగా క్లోజ్ చేశారు. ఎయిర్పోర్ట్ నుంచి అక్కడ లగ్జరీ సెరీనా హోటల్స్ వరకు పూర్తిగా ఒక వే ఏర్పాటు చేసి ఆ హోటల్ను రెడ్ జోన్గా ఏర్పాటు చేసి అందులోనే శాంతి చర్చలు జరుగుతాయంటూ కూడా పాకిస్తాన్ గవర్నమెంట్ చెప్తుంది. దీనికోసం ఇప్పటికే 10,000 మంది సెక్యూరిటీని అక్కడ ఏర్పాటు చేశారు. ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ హోటల్ వరకు అక్కడ పూర్తిగా ఎట్లాంటి యాక్టివిటీస్ జరగవని చెప్తున్నారు. ఈ రోజు రేపు 2 రోజుల పాటు ఇస్లామాబాద్లో ఆల్మోస్ట్ లాక్డౌన్ లాగా ఉంటుందంటూ కూడా అక్కడి అధికారులు చెప్తున్నారు. ఇక దీనికి సంబంధించి ఈ చర్చలకు పార్టిసిపేట్ చేయడానికి అమెరికా, ఇరాన్ వస్తుందా లేదా అనే దానిపైన కూడా ఇప్పటి వరకు క్లారిటీ లేకుండా పోయింది. పాకిస్తాన్ మాత్రం చర్చలు ఉంటాయి, రేపు లగ్జరీ సెరీనా హోటల్లో చర్చలు ఉంటాయి. దీనిలో రెండు దేశాలకు సంబంధించి అమెరికా అలాగే ఇరాన్కు సంబంధించిన ప్రతినిధులు వస్తున్నారని చెప్తున్నా కూడా అసలు నిజంగానే వీళ్ళు వస్తారా లేదా అనే దానిపైన కూడా, చర్చలకు వస్తారా లేదా అనే దానిపైన కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే ఇరాన్కు సంబంధించిన ఒక 10 మంది డెలిగేషన్ ఈ చర్చలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారంటూ మొదటగా ఇరాన్ ఆ దేశానికి సంబంధించిన గవర్నమెంట్ అఫీషియల్స్ ఒక ట్వీట్ వేశారు. ఆ తర్వాత ఎప్పుడైతే ఇటు ఇజ్రాయెల్ లెబనాన్ మీద కంటిన్యూయస్గా దాడులు చేసిందో, దీని తర్వాత ఈ 2 వీక్స్ సీజ్ ఫైర్ని వాళ్ళు వాటిని పూర్తిగా ఆంక్షలను పూర్తిగా పాటించట్లేదు. కాబట్టి ఇప్పుడు వెళ్ళడానికి ఇంట్రెస్ట్గా లేదంటూ కూడా మళ్ళీ ఆ ట్వీట్ని డిలీట్ చేశారు. అలాగే అక్కడి అటు ఇరాన్కు సంబంధించిన గవర్నమెంట్ న్యూస్ ఏజెన్సీ ఒకటి ఉంటుంది, తాన్జూమ్ అని. ఈ తాన్జూమ్లో కూడా క్లియర్గా వాళ్ళు ఒక న్యూస్ స్టోరీ వచ్చింది ఈరోజు మార్నింగ్. దానిలో ఏమొచ్చిందంటే అటు లెబనాన్ పైన ఇప్పటి వరకు ఇజ్రాయెల్ అటాక్స్ అనేవి ఆగట్లేదు. ఈ 2 వీక్స్కు సంబంధించిన సీజ్ ఫైర్ నిబంధనలనే వాళ్ళు పాటించడం లేదు. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్కి వెళ్ళి ఇస్లామాబాద్లో చేసే చర్చలపైన మాకు ఎట్లాంటి నమ్మకం లేదంటూ కూడా అక్కడ ఒక న్యూస్ స్టోరీ వచ్చింది. దీన్ని బట్టి చూస్తే ఇరాన్ అక్కడికి వచ్చే అవకాశం ఉందా లేదా అనే దానిపైన కూడా పూర్తిగా ఇట్లాంటి క్లారిటీ లేదు. ఇక అమెరికా నుంచి ఈ చర్చలకు వస్తారా లేదా అనేది ఇప్పటి వరకు ఎవరు కూడా అఫీషియల్గా ప్రకటించలేదు. కేవలం పాకిస్తాన్ నుంచి, ఇస్లామాబాద్ నుంచి మాత్రం న్యూస్ వస్తుంది, తప్పకుండా 2 దేశాలు వస్తారంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇక మరోవైపు ఇజ్రాయెల్ డైరెక్ట్గా చెప్పేసింది, ఇస్లామాబాద్ అది పాకిస్తాన్ మధ్యవర్తిత్వంగా ఉండి చేసే చర్చలపైన మాకు ఎలాంటి నమ్మకం లేదు, అక్కడ చర్చలు ఫలిస్తాయని కూడా మేము నమ్మడం లేదంటూ ఇప్పటికే ఇజ్రాయెల్ చెప్పింది. కాబట్టి నెక్స్ట్ మిగిలిన అమెరికా కానీ, ఇరాన్ కానీ రేపు చర్చలకు వస్తారా లేదా అనే దానిపైన కూడా క్లారిటీ లేదు. దీని తర్వాత ఒకవేళ 2 దేశాలు చర్చలకు వచ్చాయనుకో, ఆ ప్రతినిధులు చర్చలకు కూర్చున్నారు. అప్పుడు 10 పాయింట్స్ పైన డిస్కషన్స్ ఉంటుంది, 10 పాయింట్స్ కండిషన్స్ ఉంటుంది. దానిలో మెయిన్గా ఒకటి, ఇప్పటికే 2 వీక్స్ సీజ్ ఫైర్ అనుకున్నాం. సీజ్ ఫైర్లో మొదటగా ఇజ్రాయెల్ లెబనాన్ పైన ఎందుకు దాడి చేసిందని ఇరాన్ అడుగుతుంది. ఎందుకంటే ఈ ముందుగా సీజ్ ఫైర్కి ఒప్పుకున్నప్పుడు దీనికి కట్టుబడి ఉండాలి, కానీ ఇజ్రాయెల్ మాత్రం లెబనాన్ పైన హిజ్బుల్లాను టార్గెట్గా చేసుకుని దాడులు చేస్తుంది. దీన్ని ఎందుకు మీరు పాటించట్లేదని ఇరాన్ అడుగుతుంది. అప్పుడు అటు అమెరికా కానీ
ఇజ్రాయెల్ కానీ మొదటి నుంచి చెప్తున్నాయి, లెబనాన్ పైన దాడి చేసినప్పటి నుంచి చెప్తున్నాయి. సో ఈ 2 వీక్స్ సీజ్ ఫైర్ కండిషన్స్లో లెబనాన్ పైన అటాక్ చేయకూడదు అనేది లేదు అని మొదటి నుంచి వాళ్ళు చెప్తున్నారు. సో దీనిపైన కూడా డిస్కషన్ వచ్చే అవకాశం ఉంది. సో దీనిపైన ఇటు అమెరికా ఇరాన్ పైన కాన్ఫ్లిక్ట్ వచ్చే అవకాశం ఉంది. సో దీనిపైన ఈ 2 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు యాక్సెప్ట్ చేస్తారా లేదా, ఒకే వేదిక పైన వీళ్ళు ఈ కండిషన్ ఒప్పుకుంటారా లేదా అనే అంశం పైన కూడా డిస్కషన్ వచ్చే అవకాశం ఉంది. ఇక రెండోది స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ వల్ల అది ఇరాన్ క్లోజ్ చేయడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు పడిపోతున్నాయి. సో దీనిపైన ఇరాన్ మాకే పూర్తి ఆధిపత్యం ఉండాలి, అలాగే మేము ఏర్పాటు చేసిన టోల్ ఏదైతే ఏర్పాటు చేశారో ఇప్పుడు ఆ టోల్ పైన మేము టోల్ వసూలు చేస్తామంటూ కూడా ఇరాన్ చెప్పుకుంటూ వస్తుంది. సో దీనిపైన అమెరికా అసలు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్లో ఇరాన్ ఎట్లాంటి టోల్ పెట్టొద్దంటూ మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తుంది. సో అది పూర్తిగా ఓపెన్ చేయాలి, లేకపోతే దాడులు తప్పవంటూ కూడా అమెరికా చెప్పుకుంటూ వస్తుంది. సో దీనిపైన అమెరికా ఇచ్చేటువంటి ఆప్షన్కు ఇరాన్ ఒప్పుకునే ఛాన్సెస్ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ పైన మాదే పూర్తి స్థాయి ఆధిపత్యం ఉంటుంది. సో దీని నుంచి వెళ్ళాల్సిన ప్రతి షిప్కు మేము టోల్ ఏర్పాటు చేస్తామని ఇప్పుడు ఇరాన్ చెప్తుంది. సో దీనిపైన కూడా ఈ 2 దేశాల మధ్య ఒక క్లియర్గా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనే దానిపైన కూడా పూర్తిగా నమ్మకం లేకుండా పోయింది. సో మొత్తం ఈ 10 కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ 10 కండిషన్స్కి సంబంధించి అసలు ఈ 2 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు యాక్సెప్ట్ చేస్తారా, వీళ్ళు ఈ రెండింటిని ఒప్పుకుంటారా లేదా అనే దానిపైన కూడా క్లారిటీ లేదు. ఇంకొకటి అటు ఇరాన్లో ఎట్లాంటి న్యూక్లియర్ సంబంధించిన వాళ్ళ దగ్గర అణ్వాయుధాలు ఉండకూడదు, అలాగే యురేనియం ఎన్రిచ్మెంట్ కూడా పూర్తిగా ఆపేయాలంటూ మొదటి నుంచి అమెరికా చెప్తుంది. సో రేపు కూడా ఈ డిస్కషన్స్లో ఒకవేళ కూర్చుంటే మొదటి పాయింట్ యుఎస్ తీసుకొచ్చేది అదే, ఇటు ఇరాన్లో పూర్తిగా యురేనియం ఎన్రిచ్మెంట్ అనేది ఆపాలి, వాళ్ళ దగ్గర ఎట్లాంటి అణ్వాయుధాలు ఉండొద్దు, దీనికి సంబంధించిన రీసెర్చ్ పూర్తిగా ఆపేయాలంటూ అమెరికా కోరుతుంది. సో దీనికి ఇరాన్ ఒప్పుకుంటుందా లేదా అనేది కూడా ఒక క్వశ్చన్గా ఉంది. ఎందుకంటే ఇరాన్ మొదటి నుంచి మేము తప్పకుండా అణ్వాయుధాలను కలిగి ఉంటాము, యురేనియం ఎన్రిచ్మెంట్ కంటిన్యూగా చేస్తామంటూ మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తుంది. సో ఇట్లాంటి 10 కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి 2 దేశాలు యాక్సెప్ట్ చేసే విధంగా లేదు. యాక్చువల్గా ఇప్పుడు రేపు ఇస్లామాబాద్లో జరగబోయే దానిపైన అసలు ఫస్ట్ థింగ్ రేపు ఈ చర్చలకు 2 దేశాల ప్రతినిధులు వస్తారా లేదా అనే దానిపైనే ఇంకా డౌట్ ఉంది. వచ్చిన తర్వాత వాళ్ళు చర్చలకు కూర్చున్న తర్వాత ఈ 10 పాయింట్స్ కండిషన్స్ని యాక్సెప్ట్ చేస్తారా, ఏకాభిప్రాయానికి వస్తారా లేదా అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఒక నమ్మకం క్లారిటీ లేకుండా పోయింది. సో ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా ఈ యుద్ధాన్ని ఆపాలని కోరుతున్నారు, కానీ ఈ 2 వీక్స్ సీజ్ ఫైర్లే ఆపలేకపోయారు. ఈ 2 వీక్స్ సీజ్ ఫైర్ అనుకున్న తర్వాతనే ఆపలేకపోయారు. సో ఇప్పుడు రేపు చర్చలు ఎలా ఉండబోతున్నాయి అనే దానిపైన అయితే పూర్తి స్థాయి క్లారిటీ అయితే లేదు చంద్రిక.